ఇలా రకమైన రెసిపీస్తున్నాము అందరికీ సహోదరులకు సహకారులు అలాగే స్థానిక సహోదరులు గాయకులు వాద్యకారులు అలాగే భాష గారు అలాగే నాతో పాటు పరిచయం వచ్చిన సహోదరు కిరణ్ కుమార్ గారు అలాగే జోషి గారికి కుటుంబ సమర్థన తెలియజేస్తున్నాను. మూడో సెక్షన్ ఉంటానైతే నేను అనుకోలేదు. సహోదరులు అవకాశం ఇచ్చారు. బాగా అందరికీ ఆకలి ఉన్నట్టుంది, నాకు కూడా ఆకలి ఉంది. సో సహోదరుల విన్నపం మేరకు మనం 10-15 నిమిషాలు తీద్దాం. నేను త్వరగా అందిస్తాను. మా వాక్యాలు జరుగుతున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి వచ్చిన చదవడానికి ఇష్టపడుతున్నాను కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచ్చిన భాగము. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది. చిన్న సహాయము వచనం తర్వాత వచ్చిన దయచేసి 10 వచ్చిన భాగాల వరకు మనం చదువుతున్నాం. వచనం తర్వాత వచ్చిన 2వ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదరు. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, మీ తన దాసులను బలపరిచి అందించిన వాక్య సందేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దిన దాసుని స్వరము స్వరూపము శివుడి చాటులో మరుగుపరిచి మాకందరికి కావాల్సిన వాక్య సందేశం అనుగ్రహించి సహాయం చేయమని వాక్యమయ్యో యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. బాగా నీరసంగా చదువుతారేమనుకున్నా కానీ బాగా బలంగానే చదివారు. మంచిది కదా. ప్రియులు కూడా అనుకోకుండా గడిచిన సంవత్సరాలు పాత్ర రంగంలోనే ధ్యానం చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే అనుకోకుండా దేవుడు కృత నిబంధన వారసగా స్వార్థలోని సందేశాలు దేవుడు అనుగ్రహించడానికి అటు దైవ సంకల్పం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో కొన్ని ధనికరమైన విషయాలు చెప్పబడింది కదా. మనం బాగా చదువుకున్నటువంటి వచ్చిన భాగాలే, బాగా ఎదిగినటువంటి వచ్చిన భాగాలే, రోజు మనం పిల్లలకు అభ్యాసం చేసేటువంటి వచ్చిన భాగాలు కూడా. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పబడింది. కానీ బైబిల్ గ్రంథంలో ఆత్మవిషయములు దీనుడైన సహోదరుడు కృత నిబంధన యోసేపు. రెండవ మాట మీరు ఈజీగా చెప్పగలరు, దుఃఖపడిన సహోదరుడు యోబు. మూడవ మాట సాత్వికుడైన సహోదరుడు మోషే. నాలుగవ మాట నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన ధన్యుడైన సహోదరుడు ఎవరున్నా అపోస్తలుడైన పౌలు. ఐదవ మాట కనికరం గల ధన్యుడైన సహోదరుడు దావీదు. ఆరవ మాట హృదయ శుద్ధి గల ధన్యుడైన సహోదరుడు పాత నిబంధన యోసేపు. అలాగే ఏడవ మాట సమాధాన పరిచిన ధన్యుడైన సహోదరుడు బర్నబా. తదనంతరం 8వ మాట నీతి నిమిత్తము హింసింపబడిన ధన్యుడైన సహోదరుడు దానియేలు. 8 విషయాలు ఉన్నాయి కదా. అక్కడైతే బహువచనం అందరికీ సంబంధించి చెప్పబడినటువంటి వచ్చిన భాగం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నారు. కానీ చెప్పబడిన ఆ 8 మాటలు బైబిల్ గ్రంథంలో చాలా విశేషంగా భక్తుల జీవితాల్లో అది నెరవేర్చబడ్డది. ప్రభు చిత్తమైతే అన్ని ధ్యానం చేయడానికి బహుశా కుదరకపోవచ్చు. మా సంఘంలో దాదాపు 3-4 నెలలు ఇది ధ్యానం చేశాను. కాబట్టి ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అని ప్రభు చెప్పారు. మొదటి వచనము ఆయన ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా అని ఉన్నది. ప్రియులారా, ఏంటి కొండ ఎక్కి కూర్చోవడానికి ప్రభు పలుమార్లు కొండ మీద ప్రసంగం చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి? ఇప్పుడున్న ఈ బోరాలు సౌకర్యాలు ఆనాడు ఉన్నాయా? లేవండి. నేను స్కూల్లో ఉంటున్నటువంటి రోజుల్లో 4 గంటల స్కూల్ ఉండేది. తదనంతరము మా తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను పొలంలో పనిచేసేవాడిని, ఆవులు మేపేటువంటి వాడిని. కానీ ఆవులు వదిలిపెడితే కొండ ప్రాంతానికి వెళ్ళేది. అక్కడ నేను ఎదుర్కొన్నది ఏంటంటే కొండ ప్రాంతంలో మనం మాట్లాడగలిగితే రీసౌండ్ వస్తుంది.
చాలా దూరంలో ఉన్న వాళ్ళకి కూడాను వినబడుతుంది. ఒక మాట 4-5 సార్లు రిపీట్ అవుతుంది. అది ఈ బుర్ర అన్నట్టు లేదండి. మైక్ లేకుండా 10-15 నిమిషాలు మనం వాక్యం చెప్పలేము. ఎందుకంటే ఈ టెక్నాలజీకి అలవాటు పడ్డాము. ఫ్యాన్ లేకుండా ఉండలేము, లైట్ లేకుండా ఉండలేము. ఈ నాగరికతకు మనం అలవాటు పడ్డాము కాబట్టి అన్నీ ఉంటేనే పని చేయగలం, కానీ ఏమీ లేకపోతే మనం కూడా ఏమీ చేయలేదు. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితులు ఉండిపోగలం. ప్రియులు, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచి పెట్టినప్పుడు 8,000 మందికి పంచి పెట్టారు. పిల్లల పురుషుల సంఖ్యమా? 8,000, 5,000. పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారు? ఎక్కువ. 5కి 5 లెక్కేసుకుందాం, 10,000. 10,000 మందికి యేసు ప్రభు యొక్క వార్త నేరుగా వినబడాలంటే అక్కడ ఏమో యేసు ప్రభు ఏమో గారిడీ చేయలేదండి. చేశానమ్మా? ప్రభు ఏమో గారిడీ చేయలేదు. సుస్పష్టంగా ప్రభు యొక్క మాట అందరి హృదయాల్లో దూసుకెళ్తూ ఉంది. ప్రతి మాట స్పష్టంగా వినబడుతుంది. వింటున్నారు, అంగీకరిస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి గల కారణమే అది. కొండ మీద కూర్చున్నారు, వినబడుతుంది. చివరి కూర్చున్న వారికి, ముందు కూర్చున్న వారికి వినడానికి ఒక 4-5 సెకండ్ల వ్యవధి ఉంది. 4-5 సెకండ్ల వ్యవధి. వింటున్నారండి. 5వ అధ్యాయంలో ప్రారంభించబడ్డ కొండ మీద ప్రసంగం, 8వ అధ్యాయంలో ప్రభు దిగి వచ్చాడండి. ఎంత కాలం ప్రభు యేసుక్రీస్తు తాను పరిచర్య మొదలు పెట్టడం మొదలు కొండ మీద ప్రసంగం. ఆయన స్వరము చాలా వాగ్దాటిగా, సుస్పష్టంగా ప్రతి తరగతుల వారికి, అన్ని శాఖల వారికి సుస్పష్టంగా వినబడుతూ ఉన్నది. ప్రియులారా, కొండ మీద యొక్క ప్రసంగం మొదలు పెట్టాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నారు. ఈ మాట లూకా గ్రంథకర్త 6వ అధ్యాయం 20వ వచనంలో మాట చదువుతావా? 6వ అధ్యాయం వచనం 20. అంతటా ఆయన తన శిష్యుల తరపు పారదోచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. చాలా బ్రదర్, బీదలైన మీరు ధన్యులు. మనము ధన్యులుగా తీర్చబడడం కొరకై ప్రభు యేసుక్రీస్తు ఆయన ఆ స్థితిని ఎదిరి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ప్రియులారా, సరే, మంచిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పబడింది బైబిల్ గ్రంథములో. ఆత్మ విషయంలో దీనాతి దీనత్వం కలిగినటువంటి సహోదరుడు కొత్త నిబంధన యోసేపు. మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనం 17. యేసుక్రీస్తు జన్మవేదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపును ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకమ కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుండక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మత్తయి సువార్త 1వ అధ్యాయములో 1వ వచనము అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశావళిని చెబుతూ అక్కడ అబ్రహాము మొదలు ఎవరి వరకు తెచ్చి గ్రంథకర్త ముగించాడంటే యోసేపు వరకు ముగించాడు. యోసేపు దగ్గర ముగించాడు. కానీ లూకా గ్రంథకర్త ఎలా రాశాడంటే 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో లూకా సువార్త 23వ వచనం చదువుతావే. 4వ అధ్యాయం 23 లూకా సువార్త. లేదా 4:23 3:23. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. అక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగించాడు? ఎవరి దగ్గర ముగించాడు? 38వ వచనం చివరిలో ఆదాము దేవుని కుమారుడు. అబ్రహాము మొదలు యోసేపు దగ్గర ముగించాడు. కానీ యోసేపు మొదలు ఎవరి దగ్గర ముగించాడు? ఆదాము దగ్గర. ఈ యోసేపు ప్రదానం చేయబడింది. మా ఇంట్లో కుమారుని వివాహం నిశ్చయించుకొని ప్రదానం చేయబడిన తర్వాత తదనంతరము ఆవిడ గర్భవతి అయిందని తెలియబడిందంటే మామూలుగా మనం ఎలా స్పందిస్తామండి? అక్కడ ఏదో మనం ప్రింటింగ్ చేయబడింది, బైబిల్ చేతిలో ఉంది, చదువుకుంటున్నాం, దాటి వెళ్ళిపోతున్నాం అంతేనే. కానీ యోసేపు యొక్క కుటుంబం ఎదుర్కొన్న సమస్య అది మామూలు విషయం కాదు. యోసేపు రహస్యంగా ఎందుకు విడనాడాలనుకున్నాడు?
ఎందుకు ఉండాలనుకున్నాడు? తాను చేసుకోవాల్సినటువంటి జీవిత భాగస్వామి వారి నోట వీరి నోట వారి నోట వీరి నోట పడి చివరికి యోసేపు చెవున పడ్డది. నువ్వు వివాహం ఆడబోయేటువంటి స్త్రీ గర్భవతి అని. అతని మానసిక పరిస్థితి, మానసిక స్థితిగత ఎలా ఉంటుంది? అతని కుటుంబం యొక్క తల్లిదండ్రులు వారి ప్రతిస్పందన ఎలా ఉంటుంది? దీన్ని వారు రచ్చ చేసి మరియ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చి నాకు గందరగోళం చేసి రచరచరగా చేసి చేయాలని ఇష్టపడలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ పాపము చేత పట్టబడింది. మనమంతా ఎదిగినటువంటి వారమే. చాలా మంది జనసమూహం ఆవిడ లాక్కొచ్చారు. ప్రతి వారి చేతులు ఏమున్నది? రాయి ఉంది. ప్రభు దగ్గర లాక్కొచ్చారు, కూర్చోబెట్టారు. ఇదిగోనయ్యా, ధర్మశాస్త్రం పాపం చేసిన వారిని రాళ్లతో పాటు చంపాలి కదా అని ధర్మశాస్త్రము ముక్తకంఠంగా చెబుతుంది కదా, మీరేం చెబుతారు? ప్రభు ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? మౌనంగా నేల మీద ఏవో రాసుకుంటున్నాడు. వీళ్ళు అడగలేదు. మీద పడి మీరు అడుగుతున్నారు. అయ్యా, మేము అడుగుతుంటే గమ్ముకుంటున్నావేంటి? చెప్పండి. నువ్వు అంటే చాలు, రాజేసి ఏం చేస్తాము? కొట్టేస్తాం. మరి పట్టు విడవక ఆడడాన్ని బట్టి ప్రభు ఒక మాట అన్నాడు, మీలో పాపం లేని వారు మొట్టమొదట ఆ మీద ఏమేయాలి? రాయాలి. మీలో పాపం లేని వారు. అక్కడ ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, వచ్చిన వారిలో ఒక్కరంటే ఒకరు ఆ మీద రాయలేదు. ఒక్కరంటే ఒకరు. కానీ అక్కడ విశేషంగా మనల్ని ఆకట్టుకొని ఆకర్షించేటువంటి సన్నివేశం ఉంది. కానీ ఒక్క వ్యక్తి మాత్రం రాయి వేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు. వాళ్ళు అంటున్నారు, ఏం చెబుతారయ్యా? చంపాలి, కొట్టాలి, హింసించాలి, శిక్షించాలి, ధర్మశాస్త్రం అలాగే చెప్తుంది కదా, ఏంటి మౌనంగా ఉన్నారు? ప్రభు మౌనంగానే ఉన్నాడు. ఆయన తెలియకేం కాదు. ఒక్కరంటే ఒకరు అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు కూడా అదే పడే. కానీ ఆవిడ దొరికిన దొంగ, దొరకకుండా తిరుగుతున్న దొంగలి అందరికీ ఒకే పడే. ఒక్కరంటే ఒకరండి. కానీ రాయి వేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకడు యేసుక్రీస్తు. ఆయన అమ్మ ఏం చెప్పాడు? ఎవరిని శిక్షించలేదా? సమాధానం కలదాన్ని ఇక తర్వాత పాపము చేయదు. యోసేపు యొక్క మనస్తత్వము కాబట్టి మామగారి దగ్గరికి వెళ్ళి రచరచ చేయాలను, మాట్లాడాలను అలా కాదు. రహస్యంగా విడనాడాలని అనుకున్నాడు. ఎలా విడనాడాలనుకున్నాడు? రహస్యంగా అనగా నా నిర్ణయం వల్ల నా కుటుంబానికి ఎటువంటి నష్టం జరగడానికి వీలు లేదు. నా నిర్ణయం వల్ల. మరి దేవదూత మాట్లాడింది ఎప్పుడు కదా? ఎప్పుడు మాట్లాడారు? వారు వీరు మాట్లాడుకుని చర్చించుకుని అది యోసేపు దగ్గరకు వచ్చినంత వరకు యోసేపు దాని గురించి ఆలోచన చేసి కుటుంబం అంతా తర్జన చేసి తదనంతరం ఒక నిర్ణయానికి వచ్చి రహస్యంగా ఏ రచ్చ లేకుండా, ఏ గొడవ లేకుండా ఆ కుటుంబానికి తన నిర్ణయానికి మధ్య నష్టం జరగకుండా ఉండాలని ఆలోచించి తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలులోకి పెట్టాలనుకున్నప్పుడు ఎవరు మాట్లాడారు? తగిన కాలంలో ప్రభు మాట్లాడండి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అప్పుడు కాదు. దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు బాల్య దశలో ఉన్నా కూడా మాట్లాడు. మందిరంలో ఉన్న సమయంతో మాట్లాడాడు. ఆ దశ ఏంటి? బాల్య దశ. దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు, ఆదరించాలనుకున్నప్పుడు, పరామర్శించాలనుకున్నప్పుడు, మనం అభివృద్ధిలోకి తేవాలనుకున్నప్పుడు, మనతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మన దశ ఏదైనా కానీ ఆయన స్పష్టంగా మాట్లాడాలి. సమయంతో మాట్లాడిన వయసు ఏంటి? బాలుడండి మాట్లాడాడు. అన్నాడు యోసేపుతో మాట్లాడాడు. యోసేపు మాట విన్నాడండి. తన నిర్ణయంతో మార్చుకున్నాడు. దూత దగ్గర వాదోపవాదానికి దిగలేదు. అయ్యా, ఆ జీవిత భాగస్వామి కదా, రేపు నాడు ఎలా ఉందో ఏమో, ఏమీ లేదండి. దైవ నిర్ణయానికి, దైవ మాటలకు, దైవ ఆలోచనకి తిరుగులేదు. ఒక్క మాట దేవుని దూత సుస్పష్టంగా మాట్లాడగలిగితే దైవ స్వరానికి చెవి ఎక్కాడు యోసేపు. దగ్గరుండి మరి చేతులు వాదనగా ఉండి దగ్గరుండి తన పరామర్శ బాధ్యత తీసుకొని పరామర్శిస్తూ ఉన్నాడు. మరి అన్నవారి మాట్లాడింది
లోకస్తుల మాట ఏంటండి? వాస్తవాన్ని తెలుసుకోకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా, వాస్తవం ఉన్నది ఒకటైతే మాట్లాడుకోవడము, ఆ మాటల చేత బాధకు గురి చేయడం అన్నది లోకం యొక్క తీరు. లోకం ఎలా మాట్లాడుతున్నా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, తన విషయంలో, తన కుటుంబ విషయంలో, మరియ విషయంలో దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నాడు. ఆ స్వరాన్ని స్పష్టంగా అమలులో పెట్టాడు యోసేపు. స్పష్టంగా అమలులో పెట్టాడు పిల్లలు. దీనులైన వారు, ఇక్కడ మనం మత్తయి 5వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారిని ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అపొస్తలుల కార్యంలో ఒక మాట చదువుతా, నేను ముగిస్తాను. నా సమయం కూడా నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 8వ అధ్యాయము వచ్చిన 32 8:32. అతడు లేఖనమును చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె వధకు చేయబడెను, బొచ్చు కత్తిరించు వాడి ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను అని ఉన్నది. నపుంసకుడు చదువుతున్నటువంటి ప్రజలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో సంగతులు చదువుతూ ఉన్నాడండి. ఆయన దీనత్వమును బట్టి న్యాయము దొరకకపోయెను. యెషయా గ్రంథకర్త సిలువ నిర్గమం ఘట్టాన్ని అభివర్ణిస్తున్నాడు. ప్రియులారా, 53వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదువుతావు బ్రదర్. 53వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 53వ వచనం 2. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువు. ఏ రూపం బ్రదర్? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉంది, దేవునితో సమానుడుగా ఉండటం విడిచిపెట్టబడిన భాగ్యం అని ఎంచుకోలేదు. ఏంటి? యెషయా గ్రంథకర్త సిలువ నిర్గమంలోని ఘట్టాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. కానీ ఫిలిప్పీ గ్రంథకర్త ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరితో సమానుడై ఉన్నాడో ఆ ఘట్టాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఏమి స్వరూపం లేనివాడు కాదు, సొగసు లేనివాడు కాదు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానుడైన వాడు. కానీ మనందరి పాప పరిహారం నిమిత్తమే ఆయన దాసుని స్వరూపం ధరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. యెషయా గ్రంథకర్త 2వ వచనంలో 53వ అధ్యాయంలో అతని స్వరూపమైన సొగసైన లేదు, మనం అతని యందు లక్ష్యం ఉంచినట్టు అతని యందు స్వరూపం లేదు. ఎందుకు స్వరూపాన్ని కోల్పోవాల్సి వచ్చిందంటే, క్రీస్తు యేసునందు మనకు సారూప్యం అనుకునే నిమిత్తమే, క్రీస్తు యేసునందు మనం ధన్యులుగా చేయ నిమిత్తమే, క్రీస్తు యేసునందు మనకు పరలోక స్వాస్థ్యం అనుగ్రహించిన నిమిత్తమే ఆ దేవుని స్వరూపం కలిగిన ప్రభువు యేసుక్రీస్తు స్వరూపమును సొగసును కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవుని స్వరూపం కలిగిన వాడు, మనందరి పాప విమోచన క్రైతవ నిమిత్తం దాసుని స్వరూపం ధరించుకున్నవాడు, రిక్తునిగా చేయబడ్డాడు. ఆయన గొర్రెపిల్ల వలె బరువు తేపడు గొర్రెపిల్ల ఎదుట బుచ్చు కత్తిరించు వాడి ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు మౌనం వహించాడు. సర్వలోక పాప పరిహారార్థమై కులమతాలకు అతీతంగా కులము మతము భేదము అందరూ బీదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. బీదలైన వారికి దైవ రాజ్యమును సొంతము చేయు నిమిత్తమై, అనుగ్రహించి నిమిత్తమై, దేవుని రాజ్య వారసులుగా చేయని నిమిత్తమై ఆ దేవుని స్వరూపం కలిగిన వాడు స్వరూపాన్ని కోల్పోయాడు, సొగసును కోల్పోయాడు. ఘోరాతి ఘోరంగా ఆయన శిక్షింపబడ్డాడు. ఆయన కాల్చిన రక్తదానం ద్వారా మన పాపములకు పరిహారం కలిగించాడు. ఈ ఉదయకాల సమయంలో ఉదయాన్ని ప్రభుకు అప్పగించి మారు మనసు పొందాలని ప్రభువు నాకు ప్రమాణం చేస్తూ ఉన్నాం. వాక్య భాగం దేవుడు మనపై దీవించున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వెంటనే మా స్తుతి స్తోత్రము చెల్లించి ఘనపరుస్తూ ఉన్నాం. మీ దాసులను బలపరిచి మీరు అందించిన దైవ సందేశాన్ని బట్టి స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాము. ప్రభా, మితమైన వాక్య భాగాన్ని మీరు నీరు ఫలిత చేయండి, ఉపచేయించండి. శతాంతరం ద్వారా వింటున్న వారైతేనేమి, మందిరంలో చేరి కుడి వచ్చి వింటున్న వారైతేనేమి, మాకందరికి క్షేమము మేలు కాపుదల భద్రత కలుగునట్లుగా వాక్యమైన దేవుడు అయిన మీరు మాట్లాడి ఆదరించి పరామర్శించమని ఉపచేయించమని, రక్షణ లేని వారు నరపాత్రులైన వారికి
రక్షణాత్మక సంగతులు దర్శించి సహాయం చేయమని కనుక మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ భక్తి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.